మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాన్ని ఎవరు మారుస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వాలా? లేక మీ పేరెంట్స్ మిమ్మల్ని మార్చేస్తున్నారనుకుంటున్నారా? ఇదేదీ కాదు. నిజానికి చాలా సింపుల్‌గా కనిపిస్తుంది కదా పెన్ను. ఈ పెన్ను లాంటి ఇంత సింపుల్‌గా కనిపించే పెన్ను లాంటి మీ చిన్న చిన్న నిర్ణయాలు మాత్రమే. ఈ పెన్ను చాలా సింపుల్‌గా కనిపించొచ్చు. కానీ ఇది రాసే రాత మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒకవేళ ఈ పెన్నుతో రాసే అక్షరాలు మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకుంటే, ఆ నిర్ణయం సరైనదైతే మీ జీవితంలో అది ఒక గెలుపులాగా, ఒక తీపి గుర్తులాగా, జీవితాంతం తీపి జ్ఞాపకంలాగా మిగిలిపోతుంది. ఒక విజయానికి దారి తీయొచ్చు. అదే ఈ నిర్ణయం, ఈ రాసే రాత, ఈ లైన్ కానీ బ్యాడ్ డెసిషన్ అయితే, సరైన నిర్ణయం కాకపోతే జీవితాంతం మర్చిపోలేని భయంకరమైన ఒక మిస్టేక్ లాగా కానీ, ఒక బాధాకరమైన సందర్భంలా కానీ మిగిలిపోయే అవకాశం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా లైఫ్ ఇంతే, అంతా అయిపోయింది, నేనేం చేయలేను అనుకుంటారు. కానీ వాళ్ళే అదే ఆలోచనతోటి, అదే నెగటివ్ థాట్స్ తోటి, అదే బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటూ అక్కడ ఆగిపోతూ వాళ్ళ జీవితంలో ఉన్న పాత రాతలే, పాత జ్ఞాపకాలే, పాత డెసిషన్సే మళ్ళీ రాస్తూ ఉంటారు. నీ జీవితంలో విజయం సాధించాలన్నా, గొప్ప మార్పు తేవాలన్నా, ఈ చిన్న పెన్నుతో రాసే అక్షరాల్లాగా మీరు తీసుకునే ఆ చిన్న డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. పెన్ను నీ చేతిలోనే ఉంది, రాయి ఆపగాక. కానీ ఆ రాసే రాత ఎటువంటిదో ఆలోచించు. అంటే నువ్వు తీసుకునే డెసిషన్ మంచిదా చెడ్డదా ఆలోచించే డెసిషన్ తీసుకో. అది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది.